ఖమ్మం జిల్లా తిరుమాయపాలెం మండలంలో విషాదం చోటు చేసుకుంది. అనుమానాస్పదంగా ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను మృతుడి భార్య వెల్లడించింది. పాతర్లపాడు గ్రామానికి చెందిన గొల్ల సైదులు వృత్తిరీత్యా శుభకార్యాలకు బ్యాండ్ పనికి వెళుతూ ఉంటాడని చెప్పింది. వీరోలు గ్రామానికి ఓ శుభకార్యానికి బ్యాండ్ కొట్టడానికి వెళుతున్నానని చెప్పి తిరుమలాయపాలెం మెదర్పల్లి మార్గం మధ్యలో ఉన్న సాగర కాలువ పక్కన శవమై పడి ఉన్నాడని తెలిపింది. సామాజిక మాధ్యమాల్లో చూసినాకే తనకు తెలిసిందంటూ గోడున విలపించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రాంతంలో ఉన్నాడంటే ఖచ్చితంగా అది లాగి హత్య చేసిన పాడండి. పొద్దున పూట మా ఆయన ఈ 9 ప్రాంతంలో మేళానికి వెళ్తున్నాడని చెప్పారు. నేను ఖమ్మం ఏమో అనుకున్నాను. ఆయన ఖమ్మం వెళ్ళేది కూడా నాకు తెలియదు. సాయంత్రం కల్లా వస్తా అని చెప్పారండి. రాలేదు. ఇంతలో చూస్తే మా వాడు చచ్చిపోయారని సెల్లో చూసి రావాల్సి వచ్చిందండి. మీ ఇంటి నుంచి ఎన్ని రోజులైంది? 3 మొన్న శనివారం రోజు కూడా పొద్దున ఫోన్ చేశారు. నైట్ కూడా చేశారు. శుక్రవారం నైట్ చేశారు, మాట్లాడారు. పొద్దున కూడా నాకు మేళం చప్పుడు వినపడ్డది. నిన్న నుంచి ఫోన్ చేస్తే డిస్టర్బ్ అయిందని నేను కూడా 2-3 సార్లు ఫోన్ చేసిన. రాత్రి చేసిన, పొద్దున చేసిన, ఏది రాలేదు. వాళ్ళకి తెలిసిన మేళగాళ్ళకి కూడా ఫోన్ చేసిన. వాళ్ళ మేళగాళ్ళు కూడా రాలేదని వచ్చారు ఈయన కోసమని. ఇంత నొక్కి ఇట్లా అనార్థం జరిగిందని నాకు తెలవలేదండి. పిల్లగాళ్ళు మీరేమనుకుంటున్నారు? ఇది హత్య అనుకుంటున్నారా? ఇది మాత్రం హత్య. ఇది ఆయనకి ఎవరు లేరు, పగస్తులు అంటూ ఎవరు లేరు. మనం చూస్తున్నాం ఇక్కడ దగ్గర పట్ల ఇల్లు లేవు. మిడతపల్లి రూట్లో కెనాల్ పక్కన ఒక చనిపోయి ఉన్నారని చెప్పేసి మనకి ఢిల్లీ పొలం వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తే వెంటనే మా వాళ్ళని ఇక్కడ పంపించడం జరిగింది. తర్వాత మేము వచ్చి చూడగా ఇక్కడ వ్యక్తి చనిపోయి ఉన్నాడు. ఆయన హాస్పిటల్కి షిఫ్ట్ చేసి పోస్ట్ మార్టం ఒకసారి ఎంక్వైరీ అయిన తర్వాత తదుపరి వివరాలు మీకు తెలియజేస్తాను. అలాగే చూస్తే బాడీ మీద అయితే ఏమి ఇంజ్యూరీస్ లేవు. కాకపోతే మందు తాగినట్టు కూడా మందు దగ్గర స్మెల్ ఏం లేదు. ఏదన్నా అయిందా లేకపోతే ఏంటిది, వాళ్ళ భార్య కూడా ఇక్కడికి వచ్చింది. ఆమె కూడా పూర్తి వివరాలు ఏం తెలియజేయటం లేదు. తర్వాత అసలు ఏ పనికి వెళ్ళిండి ఏంటి అనేది మొత్తం పూర్తి ఎంక్వైరీ చేసిన తర్వాత తదుపరి మీకు అన్ని వివరాలు